రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారిపోయారు. ముంబై మాఫియానే ఒక షేక్ చేసిన వర్మ ఇప్పుడు ఒక్కసారిగా ఏమైపోయింది, ఎందుకు ఈ వివాదాస్పద సినిమాల చిత్రీకరణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన దర్శకుడు ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాదాస్పద సినిమాల చిత్రీకరణకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు అందరి నోటా నిలుస్తారు. నాకు చట్టాలంటే లెక్కలేదు అన్నట్లు వ్యవహరిస్తారు. ఆయన ప్రదర్శించిన తీరు నా ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. సినిమాలు తీస్తే చూస్తే చూడండి, లేకపోతే లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు కూడా చేస్తాడు. ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నాడు వర్మ. అయితే ఇప్పటికి అర్థమై ఉంటుంది ఆయనకు చట్టంతో చెలగాటం కుదరదని. అచ్చం నేతల పోలికలతో ఉన్న నటీనటులతో ఓ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీశారు. వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు అవే దూషణలు, మార్ఫింగ్ ఫోటోలతో ఆయన పెద్ద చిక్కుల్లోనే పడ్డారట. 1997లో ఆర్జీవీ ఓ సినిమా తీశారు, అదే దౌడ్. ప్రస్తుతం పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆయన కూడా తన సినిమానే ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ బహిరంగంగానే సామాజిక మాధ్యమాలు, టీవీ షోల్లో విమర్శించిన ఆర్జీవీ ఇప్పుడు అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం పోలీసుల కేసును ఎదుర్కోవడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎదురుగా ఢీకొట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని ఆర్జీవీపై సోషల్ మీడియాలో కమెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. సో విచారణకు పిలిచిన పోలీసులు సాకులు వెతుకుతున్న వర్మ అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితమే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. ఇందుకు ఆయన విచారణకు రావాలంటూ ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని ఆయన కార్యాలయానికి వెళ్లి మరీ నోటీసులు అందించారు. ఆయన ఈ నెల 19న విచారణకు రాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారం రోజుల సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. తాను సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నానని, గతంలో నిర్ణయించిన షెడ్యూల్ అని, వెళ్లకపోతే నిర్మాత నష్టపోతారని అందులో తెలిపాడు. దీనిపై పోలీసులు అయితే స్పందించలేదు. చివరికి న్యాయవాది ద్వారా లేఖ పంపి వ్యక్తిగత హాజరుకు సమయం కావాలని, దర్యాప్తునకు సహకరిస్తానని పోలీసులకు లేఖ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు అయితే అందాయి. 19న ఒంగోలు గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు హాజరు కావాలి. 25న విచారణకు రావాలని విచారణాధికారి మరో నోటీసు పంపిస్తే అప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వర్మ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉదయం 11 గంటల సమయంలో పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారితో మాట్లాడినా ఏం లాభం లేకుండా పోయింది. రామ్ గోపాల్ వర్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడట. దీంతో పోలీసులు ఆర్జీవీ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన కోసమైతే గాలింపు చేపట్టారు. ఏదో ఒక రోజైతే వర్మ ఖచ్చితంగా పోలీసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్మ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందా, లేదంటే దౌడ్ సినిమా లాగానే కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMT.